ప్రతి సీజన్ వచ్చినప్పుడు నాకు ఇదే క్వశ్చన్ ఎవరైనా అడుగుతారు. నేను కూడా హ్యాపీగానే ఫీల్ అవుతాను. నేనే కాదు ఎవరైనా వెళ్ళాలని అనుకుంటారు. కానీ అవకాశం అందరికీ రాదు కదా. ఖచ్చితంగా వస్తే నేను చేస్తాను. లేదండి, ఎవరు నాకు దాని గురించి అప్రోచ్ అవ్వలేదు. కాకపోతే మేము యూట్యూబ్లో మాత్రం సేమ్ అదేలాగా పెద్ద బాస్ అని, మ్యాన్షన్ హౌస్, మై హౌస్ అంటే ఆల్మోస్ట్ ఆ టైప్ ఆఫ్ కంటెంట్తోనే మేము కొన్ని చేసాము. అవి అంటే అవి సిరీస్ లాగా ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ చేస్తాడు, ఒక అలా 5 days అట్లా చేశారు. అవి ఆల్రెడీ ఉన్నాయి పెద్ద బాస్ అనేసి. అవి అయితే జనాలందరూ బాగా నచ్చింది జనాలకి. ఏం చేయలేదు కదా, అంటే తను అప్పుడు ఆ టైంలో గెలవడానికి సింపతి కోసం అలా మాట్లాడాడు. జనాలు నిజం అనుకున్నారు. విన్ అయిన తర్వాత తనకి ప్రైజ్ వచ్చిన తర్వాత లైట్ తీసుకున్నారు. చాలామంది అంతే కదా, అట్లనే చేస్తారు. ఇంకా మనం దాన్ని గట్టిగా పట్టుకుని కూడా అడగడానికి ఆప్షన్ కూడా లేదు కదా. అడిగితే అడగొచ్చు, బట్ అక్కడే అర్థమైపోతుంది కదా వేస్ట్ పర్సన్ అనేసి. ప్రజలందరూ కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఎట్లుంటుంది, ఎవరుంటారు కంటెస్టెంట్స్, ఎలా జరగబోతుంది. ఫస్ట్ కొద్దిగా చప్పచప్పగా అనిపించిన తర్వాత ఏంటంటే జనాలు దానికి అలవాటు పడిపోతారు. ఒక ఫ్యామిలీలో మెంబర్ లాగా తీసేసుకుంటారు. డైలీ ఈ రోజు మిస్ అయినా ఎక్కడన్నా బయటకు వెళ్ళాలంటే కూడా అమ్మో బిగ్ బాస్ వస్తుంది బయటకు వెళ్ళొద్దు అట్లా. సో అలా చాలా నేను కూడా చూస్తాను బాగానే. ఇంకా ఏముంది, అందరికీ ఒక మంచి ఎంటర్టైన్ అయితే ఇస్తుంది. అలాగే వాళ్ళు కూడా బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు కదా. సో ప్రజలకు ఏం యూస్ లేదు, వాళ్ళు కొట్టుకుంటే మనకేం యూస్ వస్తుంది, వాళ్ళు బాగుపడతారు కదా అని అంటున్నారు. ఎప్పుడైనా చూడండి జనాలకి ఎలా ఉంటుందంటే, మన ఇంట్లో మొగుడో పెళ్ళామో కొద్దిగా వాటర్ ఇమ్మంటేనో పిల్లలు ఏడిస్తేనో మనం అబ్బా నువ్వెళ్ళు అంటాం. అదే పక్కింట్లో గొడవ అవుతుందంటే ఫటాఫట్ లెగిసేసి తినే అన్నం కూడా వదిలేసి వాష్రూమ్ వస్తున్నా కూడా అప్పుడబ్బా ఏం జరుగుతుంది రా పడుకుంటే ఆగాగు గొడవ జరుగుతుంది పక్కింట్లో అంటాం కదా. అట్లాగే ఏంటంటే బిగ్ బాస్లో కూడా నార్మల్ సరదాగా నవ్వుకుంటుంటే ఎవరు చూడరండి. గొడవలు కావాలి, ఫైటింగ్స్ కావాలి, కొట్టుకోవడాలు కావాలి. అందుకే కదా పెద్ద బాస్ కూడా సీక్రెట్ టాస్క్లు ఇచ్చి కొట్టుకోవడం అట్లా. మనకి ఏంటంటే ఎప్పుడు కూడా మన లైఫ్ కన్నా పక్కన వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, ఎక్కడ కొట్లాట్లయితున్నాయి ఏంటి, అది హ్యూమన్ సైకాలజీ అట్లనే ఇష్టం అనమాట. కాబట్టి ఖచ్చితంగా అందరు చూస్తారు. ఏం ఉపయోగం ఉన్నా లేకపోయినా పర్లేదు. ఈరోజు ఏం జరిగింది, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏ అమ్మాయి ఏ చిన్న నిక్కర్ వేసుకుంది, లైట్ ఆఫ్ చేసాక ఎవరు బెడ్రూమ్లో ఎవరు బెడ్ దుప్పట్లు ఎవరు దొరుకుతున్నారు, ఈడికి బయట లవర్ ఉంది కదా దీంతో ఎందుకు క్లోజ్గా ఉంటున్నాడు, ఇట్లా అన్నీ కావాలి. అందుకే చూస్తారు. యాక్చువల్లీ మొన్న క్రైమ్ రీల్ అని ఒక మూవీ రిలీజ్ అయింది 2 days క్రితము. ఆ మూవీలో ఒకటి చేశాను రోల్. అండ్ ఇంకా వేరే వాటి కోసం చూస్తున్నాను. థ్యాంక్ యూ.